భారీ వర్షాలతో తెలంగాణ ఆగమాగమవుతుంది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలతో తెలంగాణ ఆగమాగమవుతుంది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ వంతుగా పార్టీ నేతలు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో ముందుండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించారు. మరోవైపు ఇప్పటికే మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, భారీ వర్షాలు గడిచిన 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని ఇంపాక్ట్ ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాదు, అదేవిధంగా కామారెడ్డి, ఎస్పెషల్లీ ఎక్కువగా మెదక్ జిల్లాలో బాగా పడుతుంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో బాగా పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఏరియాలో విపరీతమైనటువంటి వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొర్లిపోతున్నటువంటి పరిస్థితి, ప్రాజెక్టులు కూడా మొత్తం కూడా నిండుకున్నటువంటి పరిస్థితి, ఓవర్ఫ్లో అయ్యి కింద ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తానికి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోపక్క ప్రతిపక్షంలో కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా ప్రజలకి కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫామ్ హౌస్ లో అందుబాటులో ఉన్నటువంటి లీడర్లతో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా కేటీఆర్ తో, అదే హరీష్ రావుతో నిన్న కూడా భేటీ అయ్యారు. అదే సమయంలో నిన్న వరదకు సంబంధించినటువంటి దాంట్లో చురుకుగా హరీష్ రావు పక్క పాల్గొంటున్నారు. మాకు కేటీఆర్ గాని మిగతా నేతలు ఎవరైతే సీనియర్ లీడర్ వాళ్ళందరూ కూడా సమావేశమై ఇమ్మీడియట్లీ మీ జిల్లాల్లో ఎక్కడ సహాయక చర్యలు అవసరమో, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వరద ప్రాంతాల్లో ప్రత్యక్షంగా మీరు పాల్గొనాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా వారందరికీ కూడా సూచించారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి నిత్యావసర వస్తువులు చాలా ప్రాంతాల్లో కూడా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి కూడా ఉంది. చాలా ప్రాంతాల్లో చాలా కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్పెషల్లీ మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాలో అయితే ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. చెరువులు మొత్తం కూడా నిండినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా చాలా మంది పస్తులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పంట నష్టం కావచ్చు, చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తోంది. అయితే ఇలాంటి అందుబాటులో ఉండాలని కూడా కేసీఆర్ వాళ్ళందరూ కూడా చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రత్యేకించి ఈ మొత్తం మానిటరింగ్ చేయాలని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఇప్పటికే మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరద ప్రాంతాల్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. కాసేపటి క్రితం అక్కడ మొత్తం కూడా తిరిగి అక్కడ సమస్యల్ని రెక్టిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కనుక తనొక్కనే కాదు మిగతా లీడర్లందరూ కూడా ఉండాలని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షేర్ సుభాష్ రెడ్డి కూడా హరీష్ రావు మట్టి కాసేపటి క్రితం కూడా తిరిగారు. బురుగుపల్లి గ్రామంలో తీపినటువంటి రోడ్లు పరిశీలించారు హరీష్ రావు. అదేవిధంగా రాజాపేటకు స్థానిక నాయకులతో బయలుదేరి హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఆ నీళ్లలో కొద్దిసేపు కూడా ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి చాలా తండాలు కూడా, దూప్ సింగ్ తండా గానీ, మిగతా రాజాపేట తండా కావచ్చు, ఇట్లా చాలా ఏరియాలు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. కనుక జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పలు తండాలని స్వయంగా పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం హరీష్ రావు చేశారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారన్న సమాచారం ఉంది. అట్లా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఈ వరద టైంలో ప్రతిపక్ష పార్టీగా మనం అందరికీ వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల పంట కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల పశువులు కూడా చాలా చోట్ల చనిపోయినాయి. అదేవిధంగా కొంతమంది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రోడ్డు దాటే క్రమంలో కావచ్చు, వరదలు అంత ఉధృతి ఒక్కసారిగా వస్తాయని ఊహించని పరిస్థితుల్లో చాలా మంది కూడా కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అలా ఒక్కరిద్దరు చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం.
కనుక వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి లీడర్ అందరూ మీరు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫామ్ హౌస్ నుంచి లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పంట నష్టం మీద కూడా అవసరమైతే అసెంబ్లీలో నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే లీడర్లు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ మొత్తం అంశం మీద గడిచిన 2 రోజులుగా మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో విపరీతమైన భారీ వర్షాల నేపథ్యంలో మొన్న 2-3 రోజుల దాకా కొంచెం ఎలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న ఇవాళ భారీగా కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆ వర్షం కూడా ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం బాగా నమోదైనటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి కెపాసిటీని తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా చాలా ప్రాంతాల్లో పోచారం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు కావచ్చు, లేదంటే మిగతా కాళేశ్వరం కావచ్చు, దాని కింద ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి అన్నారం, సుందిల్ల కావచ్చు, ఇట్లా చాలా ప్రాజెక్టులు కూడా మొత్తం ఇటు పోతే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా అన్ని ప్రాంతాలు కృష్ణా బెల్ట్ లో కానీ అదేవిధంగా గోదావరి బెల్ట్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా జలకళతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ఫ్లో అయి ప్రతి అన్ని గేట్లు కూడా ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి ఇది. ఏదైనప్పుడు కూడా ఈ కింద ఉన్నటువంటి మొత్తం కూడా వెళ్ళిపోయి గోదావరి కలుస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో కింద ఉన్నటువంటి కృష్ణా నుంచి అటు సముద్రంలో నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఈ మొత్తం గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షంతో రైతాంగమే కాదు సాధారణ జనాలకు కూడా తీవ్ర ఇబ్బంది ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బిక్కు అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది అయితే 2 రోజుల నుంచి కూడా అన్నం ఉండినట్లుగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చింది. కనుక అత్యవసరంగా ఎమర్జెన్సీ టీం ఏర్పాటు చేయాలి, కొన్ని పడవలు కూడా ప్రత్యేకించి బోట్లు ఏర్పాటు చేసి వాళ్ళ నిరాశ్రయాలను వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రతిపక్షంగా ఖచ్చితంగా మన వంతుగా మనం ప్రయత్నం చేయాలని ఇప్పటికే కేసీఆర్ రంగంలో దిగి అన్ని ఏరియాల్లో తిరగాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ దీన్ని మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ నరేందర్, అయితే పార్టీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేశారు సహాయక చర్యలో పాల్గొనాలని. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు. మరి పార్టీ నేతలు పాల్గొంటున్నారా సహాయక చర్యలో? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే హరీష్ రావు ఎస్పెషల్లీ ఉమ్మడి మెదక్ జిల్లా కింద ఉంటారు కాబట్టి ఆయన ఎస్పెషల్లీ ఆ సిద్దిపేట కాదు ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా ఆయన ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులన్నిటి కూడా మొత్తం నీటితో నిండిపోయినటువంటి నేపథ్యంలో ఒకవేళ కట్టలేనుగా దిగితే దాని పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి చాలా చెరువులు కావచ్చు, అదేవిధంగా వాగులు వంకలు మొత్తం కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక వాటిని నిరాశ్రయమైనటువంటి గ్రామాలను స్వయంగా హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోను, అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా నిరంజన్ రెడ్డి కావచ్చు అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా అటు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ఏరియాలో కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది. కొంత ఖమ్మం, నల్లగొండ, ఇటు రంగారెడ్డి జిల్లా వైపు కొద్ది వర్షపాతం తక్కువగా ఉంది. కానీ ఎస్పెషల్లీ ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ లో దీని ఇంపాక్ట్ విపరీతంగా ఉంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం కూడా గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయని కూడా మనకు రిపోర్ట్ వస్తుంది. కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు, మంత్రులు కూడా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కింది స్థాయిలో ఎవరైతే నిత్యావసర వస్తువులు అందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడే అధికారిగా ఆయనే వాళ్ళతో నిరంతరం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ప్రతిపక్ష పార్టీగా మాత్రం అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జనాల్లో ఉండాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రెసిడెంట్ 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్ని దాదాపు అత్యధిక నియోజకవర్గాల్లో వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఎప్పటికప్పుడు జనాల్లో అందుబాటులో ఉండాలి. మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఒక హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి నిన్న ఇవాళ కూడా అన్ని ఏరియాలో తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ సమస్యలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి చాలా తండాలు, ఎందుకంటే తండాలంటే దాదాపు రిమోట్ ఏరియాలో ఉంటాయి. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ధూప్ సింగ్ తండా కానీ రాజాపేట కావచ్చు ఈ ఏరియాలో హరీష్ రావు అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయినటువంటి రోడ్డును పరిశీలించారు హరీష్ రావు. అదే సమయంలో మిగతా ఏరియాలు కూడా కేటీఆర్ కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ లో ఉండొద్దు, హైదరాబాద్ లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు, ఎస్పెషల్లీ
జిల్లాలోనే ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మానిటరింగ్ చేసుకోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇది మన ప్రతిపక్షంగా మన బాధ్యత కూడా. కేసీఆర్ ఎప్పటికప్పుడు వాళ్ళకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అనుష. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.